కరీంనగర్ జిల్లా బేతిగల్ గ్రామంలో కోతుల బెడద ఉందని ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను కోరారు గ్రామస్తులు. గెలవగానే సమస్యను పరిష్కరిస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోతుల బెడదను నివారించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోతులను నివారించే పనుల్లో నిమగ్నమయ్యారు. కొడంగల్ వేషధారణలో కోతులను లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక 3 సంవత్సరాల ఈ కోతులతో బాధపడుతున్నాం. అన్ని ఊళ్ళల్లో కొన్నెంగంతో పోతున్నాయంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొన్నెంగం తెప్పించి ఊళ్ళో తిప్పి పంపించడం జరిగింది. కోతులు సుత దైవ స్వరూపం కాబట్టి వీటిని చంపద్దు, వీటిని చంపకుండానే పంపించాలని ఆలోచించి కొన్నెంగం తెచ్చి ఊళ్ళో పెద్దలతో మీ అందరం సహకరించి ఉప సర్పంచ్ మేము అందరం వార్డు నంబర్లు అందరం కలిసి గుట్టకు పంపించడం జరిగింది కోతులను. అవి ఇప్పుడు కొంతమంది బోన్లలో పట్టుకపోతారు, పట్టి అంటారా, బోన్లలో పట్టుకపోతే కొన్నిటి ముసలి కోతులు చిన్న కోతులు ఆడిపోయారు, కొన్ని చచ్చిపోతానే. అది ఊరుకు పాపం అరిష్టం. అందుకొరకే మేము ఇది ప్లాన్ చేసి ఈ కొన్నెంగం తెచ్చి ఒక నెల రోజులు ఉంచి ఎప్పటికీ ఎల్లకాలం మన బేదిగాళ్ళు గ్రామ పంచాయతీ కన్నా ఆ కొన్నెంగ ఉంటుంది. మీరు ప్రజలు మీ దోచిన సాయం పండు ఫలం దాన్ని బోధినది కాబట్టి గ్రామస్తులు వచ్చి రోజుకు ఒక చొప్పున కిలో, అరకిలో, పావు కిలో నీకు ఎంత నచ్చుతా అన్ని కూరగాయలు తెచ్చి దాన్ని పండ్ల రూపకంగా సాదుకొని బేదిగాళ్ళకు సిపాయి లెక్క దాన్ని కొండంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను.